పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో గాంధీ భవన్లో పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమం సందర్భంగా గాంధీ భవన్ను అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వీ నేతలు బయలుదేరారు. జీవో నంబర్ 33ను రద్దు చేయాలి అనే డిమాండ్తో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్వీ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి ఈ రోజే చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. ఎల్లుండి శోభాయాత్ర, నిమజ్జనం జరగనుండడంతో ఇవాళ్టితో దర్శనాన్ని నిలిపివేస్తారు. నేటి అర్ధరాత్రి తర్వాత లంబోదరుడి దర్శనానికి అనుమతి ఉండదని అధికారులు, నిర్వాహకులు వెల్లడించారు. శోభాయాత్ర కోసం భారీ వాహనం ఇప్పటికే వచ్చిందని, వెల్డింగ్ పనులు చేపట్టామని తెలిపారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ను మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 2 రోజుల పాటు ఆయన్ని కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీసు కస్టడీలోనే ఉంటారు. ఇదిలా ఉంటే నందిగాం సురేష్ ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పరిపాలన చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, ప్రతిపక్షాలు తమకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికెప్పుడు గాంధీ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంటికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కాలనీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల మోహరింపుతో 4 రోజుల నుంచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో గత వారంలో కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల వరదలు ముంచెత్తాయి. అయితే ఈ వరద నష్టాన్ని పూడ్చేందుకు నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టింది. గండి పూడ్చివేత పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. వరదతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అలాగే చాలా రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. మేరట్లోని జాకీర్ కాలనీలో భవనం కూలిపోయింది. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు పదవిలో ఉండరని చెప్పారు. మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కూడా నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తన భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారని తెలిపారు. జార్ఖండ్లో 6 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్ పాట్నా, బ్రహ్మపూర్ టాటానగర్, రూర్కెలా హౌరా, డిగోగర్ వారణాసి, భాగల్పూర్ హౌరా, గయా హౌరా వంటి 6 కొత్త మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందిస్తారు. ఈ వందే భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో ఇవి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని తెలిపింది.